హాయ్ ఎవరీవన్, ఈరోజు అయితే కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాం. దానికోసం అయితే కాలీఫ్లవర్ మొత్తం కట్ చేసుకుంటున్నాము. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని ఇంకా వాటర్ బాయిల్ చేసుకోవాలి పసుపు వేసుకొని. ఇంకా దాంట్లో కాలీఫ్లవర్ వేసి ఉడకనివ్వాలి, ఏమైనా పురుగులు ఉన్నా చనిపోతాయి. తర్వాత అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఒక 5-6 జీడిపప్పులు అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది జీడిపప్పులు వేయడం వల్ల. ఇంకొక 2 టమోటాస్ అయితే కట్ చేసి వేసేసాను. చిన్నటివి అయితే 2, పెద్దటివి అయితే ఒకటి సరిపోతుంది. మనం తీసుకున్న కాలీఫ్లవర్ సైజుని బట్టి టమోటాస్ కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి ఎక్కువ కట్ చేసుకోవచ్చు. మేము తీసుకున్న దానికైతే ఒక 2 టమోటాస్ యాడ్ చేసాము, ఒక ఆనియన్ కట్ చేసాము. వేగిన టమోటాను ఒక ప్లేట్లో అయితే సలార్ పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఉడికిన కాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఉప్పు, కారం పొడి వేసి బాగా వేపుకోవాలి. ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల కాలీఫ్లవర్ మంచిగా పచ్చివాసన కూడా పోతుంది. ఇంక ఇప్పుడైతే చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క అయితే యాడ్ చేస్తున్నాను. ఒక ఇలాచీ కూడా వేసాను ఫ్లేవర్ కోసం. ఇంకా మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తగా వచ్చేస్తుంది మిక్సీ పట్టుకున్నామంటే. తర్వాత అయితే ప్యాన్ కడిగేసి నీట్గా పెట్టుకోవాలి, లేకపోతే ముందుది ఉండడం వల్ల మసాలా మాడిపోతుంది. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇవైతే యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మసాలా కర్రీ. ఇంకా దీంట్లోకైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాము. 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసాము. అల్లం పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో కలిసే వరకు అయితే మసాలాని బాగా కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే కారం పొడి సరిపోతుంది ఫుల్గా వేసుకుంటే. ఇంకా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి మసాలా అంతా. తర్వాత అయితే కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలోకి మాత్రమే. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు వాటరు. ఇప్పుడు మసాలా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ముందుగా ఉడికించి వేయించుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ని అయితే వేసి కలుపుతున్నాను. మసాలా అంతా కాలీఫ్లవర్ పట్టేదాకా కలుపుకొని మూత వేసుకోవాలండి ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మసాలా అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మనకు కర్రీ బాగా తిక్కుగా ఉండాలనుకుంటే కొంచెం తక్కువగానే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీగా మనకు ఉండాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ వాటర్ ఏం పట్టదు, ఎందుకంటే ముందుగా కొద్దిగా ఉడికింది కాబట్టి తక్కువ వాటర్తో ఉడికిపోతుంది. ఇంకా ఉడికింది ఆఫ్ చేస్తామన్నప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసి గరం మసాలా కూడా యాడ్ చేసేయండి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేస్తే టేస్టీగా కూర అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.